ఆశయాల కోసమై అశుభుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. ఆశయాల కోసమై అశుభుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. ఓ సమర యోధులారా లాల్ సలాం. సమైక్య భారతి కోసం రక్తం చిందించిన సమైక్య భారతి కోసం రక్తం చిందించిన తులారా లాల్ సలాం లాల్ సలాం. ఆశయాల కోసమై అశువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. ఓ సమర యోధులారా లాల్ సలాం. చాందసాల కులమత భావాలపై గతకాలపు చాందసాల కులమత భావాలపై గతకాలపు చాందసాల కులమత భావాలపై గతకాలపు చాందసాల కులమత భావాలపై మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై ధ్వజమెత్తిన వీరులార భారతమ్మ బిడ్డలార ఆశయాల కోసమై అశువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. ఓ సమర యోధులారా లాల్ సలాం. తరతరాలుగా సాగే ఈ దోపిడి పాలనపై 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 సమాధులే కట్టంగా ఆకుతైన మరులార సమాధులే కట్టంగా ఆవుతైన మరులారా ఉత్తేజం అందించిన వీరులార లాల్ సలాం. ఆశయాల కోసమై అశువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. ఓ సమర యోధులారా లాల్ సలాం. మాతృదేశ ఐక్యతని విచ్ఛిన్నము చేయగా మాతృదేశ ఐక్యతని విచ్ఛిన్నము చేయగా మాతృదేశ ఐక్యతని విచ్ఛిన్నము చేయగా మాతృదేశ ఐక్యతని విచ్ఛిన్నము చేయగా అడుగడుగున విద్రోహులు కుతంత్రాలు చేస్తుంటే అడుగడుగున విద్రోహులు కుతంత్రాలు చేస్తుంటే కానివ్వం దేశాన్ని ముక్కలు కానివ్వం దేశాన్ని ముక్కలుగా వినదించిన వీరులార భారతమ్మ బిడ్డలార ఆశయాల కోసమై అశువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. ఓ సమర యోధులారా లాల్ సలాం. మీ త్యాగ స్ఫూర్తితో దీక్ష భూని సాగేందుకు నీ త్యాగ స్ఫూర్తితో దీక్ష భూని సాగేందుకు మన గమ్యము చేరేందుకు నిరతం పయనిస్తాము మన గమ్యం చేరేందుకు నిరతం పయనిస్తాము. ఇదే మా శబ్దం ఇదే మా శబ్దం ఓ ఆశయ జ్యోతులారా జ్యోతులారా ఇదే మా శబ్దం ఓ ఆశయ జ్యోతులారా చైతన్య ధారలారా లాల్ సలాం లాల్ సలాం. సభాధ్యక్షులు సిపిఎం మధుర డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ మడిపల్లి గోపాలరావు గారు, వేదికపైనున్న మన ప్రియతమ నాయకురాలు పార్టీ జాతీయ నాయకురాలు పోరాట యోధురాలు కామ్రేడ్ బృందా కరత్ గారు, కామ్రేడ్ సాయిబాబు గారు, నున్న నాగేశ్వరరావు గారు, మచ్చా వెంకటేశ్వరరావు గారు, సోమయ్య గారు, పొన్న వెంకటేశ్వరరావు గారు, వేదికపైనున్న రాష్ట్ర జిల్లా నాయకులు, మధుర డివిజన్ నాయకత్వం, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వేలాదిగా హాజరైనటువంటి సోదరి సోదరులు, పెద్దలు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ ముందుగానే నమస్కారం. కామ్రేడ్ సామినేని రామారావు గారికి
ఆయన విగ్రహావిష్కరణ సందర్భంలో పార్టీ రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాను. నిన్ననే ముఖ్యమంత్రి గారి సభ పెట్టుకున్నారు ఇక్కడ చింతకాని మండలంలోనే. సిపిఎం పార్టీ వైపు నుంచి మనం ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడిగాం. ఎందుకు వస్తా ఉన్నారు మీరు? వచ్చే మీరు బహుశా నేనే గట్టిగా సభ జరుపుతాను అని బట్టి విక్రమార్క గారు చెప్తే వస్తున్నారట్టుంది. వచ్చే మీరు సమాధానం చెప్పాలి. 8 మాసాల కాలం పూర్తయితే రామారావు గారి హత్య జరిగి మీరు హోంమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు దోషులను పట్టుకోలేదు? మీకు సిగ్గుగా అవడం లేదా? ఈ చింతకాని మండలం రావడానికి మీకు సిగ్గుగా అవడం లేదా? 8 మాసాల కాలం పూర్తయితే ఒక గ్రామంలోకి వచ్చి ఈ రాష్ట్రానికి రైతాంగానికి ఉద్యమానికి నాయకులుగా పనిచేసి 2 సార్లు ఈ గ్రామ సర్పంచ్గా పనిచేసి చనిపోవడానికంటే 15 రోజుల ముందు ఆయనకి 75 సంవత్సరాల పైన వయసు ఉంది. ఈ గ్రామంలో ఈ మధుర నియోజకవర్గంలో మల్లు బట్టి విక్రమార్క పక్కా ఇల్లు ఇవ్వడంలో పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరికన్నా ఇల్లు ఇవ్వాలి అంటే వాడిని కోస్తే వాడి నెత్తురు 3 రంగుల్లో వస్తే మాత్రమే ఇస్తాము, ఎర్ర రంగులో వస్తే ఇవ్వము అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇది తప్పు అని చెప్పేసి 75 సంవత్సరాల వయస్సులో ఆయన ఇక్కడ నుంచి చింతకాని దాకా కాలినడకన మాతో పాటు కలిసి హుషారుగా కదం కలిపి ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచి ప్రశ్నించినటువంటి నాయకుణ్ణి కొద్ది కాలంలోనే చంపేశారే. చంపేస్తే ఎవరు చంపారు? అడగండి, మా వాళ్ళని చెప్తారు. మీకు చేత కాకపోతే అడగండి, చెప్తారు. నిజంగానే రకరకాల దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి హాజరైనటువంటి ప్రజలనే కాదు, ఇక్కడికి హాజరు కాకుండా ఇళ్లలో కూర్చొని మనం ఏం మాట్లాడుతూ ఉన్నామా అని చెప్పేసి వింటూ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ హాజరైన పోలీసు వారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు దుర్మార్గంగా మా మీదనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా మాకే ఏదైనా సంబంధం ఉంటే 8 మాసాల కాలం పాటు మీరు వదిలిపెట్టేవారా? వదిలిపెడతారా మమ్మల్ని? అక్కడికి సంబంధం ఉంది, ఇక్కడికి సంబంధం ఉంది, అది ఇది అని చెప్పేసి అని మాట్లాడి కేసుని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగాం, ఆయన్నే కలిశాం, ఇక్కడ సిపిని కలిశాం, డీజీపీని కలిశాం, ముఖ్యమంత్రి గారితో చెప్పాం. మీరు హోమ్ మినిస్టర్గా కూడా ఉన్నారు, 8 నెలలు అవుతా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఆయన రివర్స్ అడుగుతా ఉన్నారు, నన్ను ఏం చేయమంటారో మీరు చెప్పండి అంటున్నాడు. చెప్పాం, ఏమీ చేయొద్దు, మీరు చంపిన వాళ్ళని పట్టుకోండి అని చెప్పాం. అంటే దొరకట్లేదు. మరి ఎందుకు దొరకని కాడికి నీకు హోంమంత్రి పదవి ఎందుకు? దొరకని కాడికి మల్లు బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు? సిగ్గు లేదా? నీ నియోజకవర్గంలో ఒక మనిషిని చంపి 8 మాసాల కాలం అవుతా ఉంటే కూర్చొని పట్టుకోలేని చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి నడుపుతా ఉంది? ఎందుకు దొంగల్ని కాపాడుతా ఉంది? ఎందుకు అంతకుల్ని కాపాడుతా ఉంది? ఎందుకు రౌడీల్ని కాపాడుతా ఉంది అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది.
ముఖ్యమంత్రి గారు వస్తుండు అని చెప్పేసి అని అడిగితే మనం ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించితే ముఖ్యమంత్రి గారి సభని రద్దు చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి గారి సభను ఎందుకు రద్దు చేసుకున్నారు అని చెప్పేదానికి కారణం చెప్తూ బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి దేవుడు ఆశీర్వదించాడంట. దేవుడు ఆశీర్వదించలే మిమ్మల్ని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలే, శపించాడు. హంతకుల్ని, రౌడీల్ని, గోండాల్ని పెంచి పోషిస్తా ఉన్న మీరు చింతకాని మండలం రావద్దు అని చెప్పేసి అని దేవుడు మిమ్మల్ని శపించాడు, మిమ్మల్ని రావద్దని అన్నాడు. ఇవాళ రామారావు గారి సభ పెట్టుకున్నాం. మా గోవిందాపురం కామ్రేడ్స్ ఈ మధ్యలో ఫోన్ చేశారు. ఏమండి సాయంత్రం పెట్టారు, వాన వస్తూ ఉంది, బాగా ఎక్కువగా వస్తూ ఉంది, కాస్త ఉదయానికి ఏమన్నా మార్చుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి అని అడిగారు. మన వాళ్ళతో మాట్లాడితే లేదు లేదు సాయంత్రమే పెడతామని చెప్పేసి అని చెప్పారు. ఇప్పుడు సభ మొదలయ్యే దగ్గర నుంచి చాలా చోట్ల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, వాన వస్తుంది వాన వస్తుంది వాన వస్తుంది అని చెప్పి. కానీ ఇక్కడ సిపిఎం సభ జరుగుతూ ఉంటే ఇక్కడ వాన రావట్లే, మీరు జరపాలి, ఈ గ్రామంలో రామారావు గారి సభ జరపాలి, రామారావు గారి విగ్రహావిష్కరణ జరపాలి, ప్రజలకి వాస్తవాలు తెలియాలి. రామారావు గారు అక్కడ నిలబడి ఈ రోడ్డు 8 అడుగులు 9 అడుగుల లోతు గుంటల్లో ఉంటే ఆయన సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఈ రోడ్డుని వెడల్పు చేసి దీన్ని అభివృద్ధి చేసి కాలనీని ఏర్పాటు చేసి దానికి భూమి ఇచ్చి అక్కడ ఈ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఎస్సీ కాలనీలో ట్రైన్లో ఖమ్మం నుంచి బోనకల్లు పోతా ఉంటే చూసే ప్రతి ఒక్కళ్ళకి ఏ ఊరు అది అంటే అది ఏ ఊరు, ఎర్ర జెండా సిపిఎం స్వామినేని రామారావు గెలిచినటువంటి ఊరు, అందుకే దళితవాడలో లైట్లు అట్లా వెలుగుతా ఉన్నాయని ఆనాడు, ఈనాడు కాదు, ఆయన సర్పంచ్గా ఉన్ననాడు ఆయన చేసినటువంటి అభివృద్ధి. అందుకే ఆయన అక్కడ నిలబడి రోజువారీగా ఈ గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడే మేము ఆయన్ని స్మరించుకొని ఆయనకి దండ వేసి వచ్చాం. మైసయ్య గారు మాతంగి మైసయ్య గారికి నివాళులు అర్పించి వచ్చాం. మైసయ్య గారిని చంపేస్తే పార్టీ ఉండదు అని చెప్పేసి అనుకున్నారు, లేకుండా పోయిందా? రామారావు గారిని చంపితే సిపిఎం పార్టీ లేకుండా పోద్ది అని చెప్పేసి అనుకుంటున్నారు, లేకుండా పోదు. కమ్యూనిస్టులంగా మేము ప్రజల తరపున నిలబడి పనిచేసేటప్పుడు మేము దేనికైనా సిద్ధపడి వస్తాం. కేసులైనా, లాఠీ దెబ్బలైనా, జైళ్ళైనా, చివరికి ప్రాణాలు అర్పించాల్సి వచ్చిన జీనా హైతో మర్నాసీకో కదం కదం పర్ లడనాసీకో అని చెప్పేసని అడుగడుగున పోరాటం. బతకాలి అని అంటే చావడానికైనా సిద్ధపడి ఈ ప్రజల కోసం మేము పనిచేస్తాం తప్ప మీరేదో బెదిరించి ఒక మనిషిని చంపి ఎర్ర జెండాను సిపిఎంను లేకుండా చేస్తాము అని చెప్పేసి భ్రమపడితే అంతకంటే తెలివి తక్కువ ఇంకొకటి లేదు, అంతకంటే దద్దమ చర్య ఇంకొకటి లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రజల కోసం ఒక్క సర్పంచ్ గెలిస్తే గ్రామంలో ఇళ్ల స్థలం ఇచ్చి, ఇళ్ళిచ్చి, రోడ్లు పోసి, అభివృద్ధి చేసి ఇంత చేస్తే ఇవాళ మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా గెలిచి, ఎమ్మెల్యేగా గెలిచి, ఈ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి ఏం చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉన్నారు? నిన్న రైతు సభ పెట్టారు, పెట్టారు. మీరు తప్పటోళ్ళు ఇక్కడికి రావద్దని చెప్పేసి అని ప్రకృతి వెనక్కి పంపించింది. అక్కడ పెట్టారు, మాయమాటలు చెప్తా ఉన్నారు. రైతులకు మేము ఎక్కువ చేశామని అంటూ ఉన్నారు, రైతు భరోసా ఎగ్గొడతా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం ఖరీఫ్లో ఒకసారి పంచాయతీ ఎన్నికలు, ఒకసారి మున్సిపల్ ఎన్నికలు, ఇప్పుడు ఎంపీడీసీ ఎన్నికలకు పోవాలి కాబట్టి మళ్ళీ సభ పెట్టి ఎంపీడీసీ ఎన్నికలకు పోదామని అనుకున్నారు. తర్వాత మళ్ళీ పెట్టేది రైతులు ఎత్తిన షడ్కోపమే. ఇప్పటికి 3 రైతు బంధులు ఎగ్గొట్టారు, 3 రైతు భరోసాలు ఎగ్గొట్టారు. అట్లాగే
భూమి లేని పేదవాళ్ళకి కూలీ భరోసా ఇందిరమ్మ పేరు పెట్టారు. వాళ్ళ అత్యంత ప్రియతమ నేత ఇందిరమ్మ, ఆమె పేరు పెట్టారు. ఒక్క ఊళ్ళో అంటే ఒక్క ఊళ్ళో ఇందిరమ్మ భరోసా వచ్చిందా? ఎవరైనా భూమి లేని పేదవాడికి వచ్చిందా? ఎక్కడన్నా ఎవరికన్నా వచ్చిందా? మరి ఏంటి కాంగ్రెస్ వాళ్ళు చేసేది? ఈయన ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్క గారు, ఈ వేదిక మీద నుంచి మేము ఒకటి అడుగుతా ఉన్నాం. నువ్వు వచ్చాక 3 బడ్జెట్లు పెట్టావు, ఇంటరిమ్ బడ్జెట్ ఒకటి, ఫుల్ బడ్జెట్లు 2 పెట్టావు. ఈ జిల్లాకి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు ఇవాళ ఎల్లినిన్న వచ్చింది. వర్షాలు వస్తాయని నమ్మకం లేదు, ప్రాజెక్టులు నిండుతాయని, కాలువలు బారుతాయని, బోర్లలో నీళ్లు ఉంటాయని నమ్మకం లేదు. ఈ రకమైన తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన తర్వాత శంకుస్థాపనలు చేసి కాలువలు తవ్వి 124 కిలోమీటర్ల కాలువలు 104 కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత 20 కిలోమీటర్లు మిగిలి ఉంటే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మల్లుబట్టి విక్రమార్క గారికి చేయి రావడంలా, రేవంత్ రెడ్డిని అడిగే దమ్ము ఉండడంలే. ఖమ్మం జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది. మధుర నియోజకవర్గానికి ప్రత్యేకించి చింతకాని మండలానికి, బోనకల్ మండలానికి, ముదిగొండ మండలానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు ఈ అన్యాయం చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ పక్షపాతంతో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు? మాట్లాడితే మేము రోడ్లు పోసిన ఏం రోడ్లు పోసారో కనపడతానే ఉంది. ఇక్కడి నుంచి నాగులంచ వెళ్తే ఏం రోడ్డు? ఏనాడు మీరు సక్రమంగా వ్యవహరించారు? ఖమ్మం టు బోనకల్ రోడ్డు కూడా బాగు చేయాలి అని చెప్పేసి రామారావు గారితో సహా మేము అందరము పాదయాత్ర చేసిన తర్వాత మీరు గుంటలు పూడ్చారు. మీరు గుంటలు పోడవడానికి మేము పోరాడాల్సి వచ్చింది. మీరు గుంటలు పోడవాలంటే పోరాడాలా, మీరు ఇల్లు ఇవ్వాలంటే పోరాడాలా, మీరు ప్రాజెక్టులు కట్టాలంటే పోరాడాలా, మీరు కాలువలు తవ్వాలంటే పోరాడాలా, మీరు రైతులకు ఇల్లు ఇవ్వాలంటే పోరాడాలా, ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే పోరాడాలా, భూమి ఇవ్వాలంటే పోరాడతాం, ఏమైనా పోరాడతాం. కామ్రేడ్ రామారావు గారు మాకు ఆ పోరాట బాటను నేర్పారు. ఆ పోరాట బాటలో ముందుకు సాగుతాం. మీరు చేసే కుట్రలు కుయుక్తులు ఎన్ని చేసినా, ఎన్ని హత్యలు గావించినా ఈ ఉద్యమం పేద ప్రజల తరపున నిలబడుతుంది, పోరాడుతుంది, ముందుకు పోతుంది, విజయం సాధిస్తుంది. మీరు మీలాంటి హంతకులు చేసేటటువంటి చర్యలతో మమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పేసి హెచ్చరిస్తూ రామారావు గారికి మరొక్కసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కామ్రేడ్స్, ఇంకొక 15 నిమిషాల్లో సభ ముగుసుద్ది. పాతర్లపాడు గ్రామ శాఖ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. దయచేసి అవన్నీ వేస్ట్ అవుతాయి. మనం వేలాదిగా తరలి వచ్చాం. మనకి సరిపడ భోజనాలు ఇక్కడ కుటుంబం రామారావు గారి విగ్రహావిష్కరణ సభకు వస్తా ఉన్నారు. మా గ్రామం వాళ్ళు, వివిధ గ్రామ ప్రజలు మేము వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలి అని చెప్పి రూపాయి చందాలు వేసుకొని మనకి పెట్టారు. ఒక్క 15 నిమిషాల సభ అయిపోద్ది. సభ అయిపోగానే భోజనాలు ప్రారంభిస్తారు. దయచేసి కామ్రేడ్స్ అందరూ ఒక 20 నిమిషాలు ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేస్తూ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సాయిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ప్రియమైన అధ్యక్షులు, వేదిక మీద ఉన్న మన పార్టీ నాయకులు, రామారావు గారి సతీమణి స్వరాజ్యం గారు, కుటుంబ సభ్యులు, ఈ సభకు హాజరైనటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ ముందు నమస్కారం. కామ్రేడ్ రామారావు గారు ఖమ్మం జిల్లా సిపిఐఎం పార్టీ కమిటీలో మేమిద్దరం ఆ రోజు సభ్యులుగా ఉన్నాం. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కలిసి పనిచేశాం. రైతు సంఘం రాష్ట్ర నేతగా వారు, సిఐటి నేతగా నేను కూడా ఉన్నాం. ఈరోజు విగ్రహావిష్కరణ సభ సందర్భంగా ఇప్పటికే మన నాయకులు మాట్లాడారు. ఒక్క విషయం మనం ముందు చెప్పాలి. 8 నెలలైనా కూనీకోరుల్ని దాచిపెడుతున్నారు. ప్రభుత్వం కాపాడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, డిప్యూటీ ముఖ్యమంత్రి అంతా బాధ్యులుగా ఉండాలి.
ఎన్ని రోజులు దాచిపెడతారు? మీరు అనుకుంటున్నారు మాకు పదవులు శాశ్వతం అని, ముఖ్యమంత్రి పదవులు శాశ్వతం అని. మేము నమ్ముతున్నాం మీ పదవులు శాశ్వతం కాదు, మా పోరాటాలు శాశ్వతం, మా ఉద్యమాలు శాశ్వతం, మా త్యాగం శాశ్వతంగా నిలుస్తుంది. అందుకని ఈరోజు విగ్రహావిష్కరణ సందర్భంగా కామ్రేడ్ సామినేని రామారావు గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ మనందరం ఒక శపథం చేయాలి. రాబోయేటువంటి కాలంలో రామారావు గారి ఆశయాల్ని సాధించేదానికోసం, వారు మిగిలినటువంటి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లేదానికోసం ఎర్ర జెండా బాటలో పోరాటమే కామ్రేడ్ రామారావు గారికి ఇచ్చే నివాళి. రామారావు గారు, మీరు 75 సంవత్సరాల వయసులో కార్మిక రాజ్యం కోసం, కమ్యూనిజం కోసం, ఎర్ర జెండా రాజ్యం కోసం మీ ప్రాణాలు ఇచ్చారు. మీ రక్తం వృధా కాదు, మీ త్యాగం వృధా కాదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో పాలకుల గుండెల్లో మేము ఖచ్చితంగా పరుగులు పెట్టే పద్ధతుల్లో ఉధృతమైనటువంటి పోరాటాలకి సంసిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి ఏమిటో వాళ్ళ నైజం మనకి కూడా అర్థం కావాలి. కరెక్ట్గా 10 రోజుల క్రితం హైదరాబాదులో ఒక ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. ఏమిటి? ఒక రహదారి పేరు డొనాల్డ్ ట్రంప్. అమెరికా కన్సులేట్ కార్యాలయానికి ఆయన పేరు పెట్టారు. ఎవరి డొనాల్డ్ ట్రంప్? గత 2 సంవత్సరాలుగా పాలస్తీనా దేశం మీద అమెరికా, ఇజ్రాయిల్ హత్యాకాండ చేస్తూ మారణాన్ని సాగిస్తూ 80,000 మంది ప్రజానీకాన్ని చంపేశారు. అందులో మహిళలు, పసిపిల్లలు, స్కూల్ పిల్లలు, హాస్పిటల్లో అనేక మంది వైద్యం కోసం వెళ్లే అందరి మీద కూడా 80,000 మంది. ఇవాళ ప్రపంచంలో నెంబర్ 1 కూనీకోరుగా అమెరికా సామ్రాజ్యవాద అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఆయన రహదారి పేరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెడతాడు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు హాజరవుతారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఈ రోజు ముఖ్యమంత్రులు అలాగనే డిప్యూటీ ముఖ్యమంత్రులు సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకి, కూనీకోరులకి, హత్యాకోరులకి ఊడిగం చేసేవాళ్ళు తప్ప వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు అనేది మనం తెలుసుకోవాలి. కానీ మన వారసత్వం ఏంటి? 80 సంవత్సరాల క్రితమే 1946లోనే వెట్టి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, బాంచందరాని కాల్ముక్కి వ్యతిరేకంగా ఆ రోజు జరిగినటువంటి వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట, ఆ పోరాట అమర వీరులకి వారసులం ఈ రోజు ఎర్ర జెండా కార్యకర్తలుగా మనం ఉన్నాం. మీ వారసత్వం హత్యాకోరులకు వారసత్వం, మాది అమరవీరులకు వారసత్వం. అందుకని మేము చెప్పదలుచుకున్నాం, రాబోయేటువంటి కాలంలో ప్రజా ఉద్యమాలను పెంపొందించడం ద్వారా, మనం ఈ పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా కామ్రేడ్ రామారావు గారి ఆశయాలను సాధిద్దాం. రేపు ఆగస్టు 10వ తారీఖు నాడు రాబోతుంది జైలు భరో కార్యక్రమం. కార్మికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, విద్యార్థులు అందరం కూడా ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఒక స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోటి మనం పోరాటానికి నడుం బిగిస్తున్నాం. మధుర నియోజకవర్గంలో చింతకాని మండలంలో పాతర్లపాడు కూడా మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఏ గ్రామంలో చూసినా కూడా ఒక్కొక్క అమరవీరుడి చరిత్ర, త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర ఉంది. అందుకనే కామ్రేడ్ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలను పెంపొద్దాం, ఎర్ర జెండా ఔన్నత్యాన్ని మరింత పెంపొద్దాం. ఆశయ సాధన కోసం మనందరం పనిచేద్దామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కామ్రేడ్స్ సాయిబాబు గారికి ధన్యవాదాలు. రామారావు గారి గుర్తుకి కామ్రేడ్ బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన కామ్రేడ్ బోయినపల్లి కొండ గారు ఒక పాట స్వయంగా రాసి మన ఆంధ్రప్రదేశ్ గాయకుడు పిఎన్ఎం రాజేష్ గారితో పాడించి ఒక 2-3 రోజులు పూర్తికాలం దాని సమయాన్ని కేటాయించి దాన్ని అన్ని రకాలుగా ఆ కామ్రేడు ఎంతో శ్రమ వచ్చి ఒక పాట రెడీ చేశాడు. ఆ పాట ఆవిష్కరణ రామారావు గారి సతీమణి స్వరాజ్యం గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఒకటేస్తే జోహార్ కామ్రేడ్ రామారావు గారు, జోహార్ కామ్రేడ్ సామినేని రామారావు గారు ప్లే చేయి. పాట ఇచ్చారు,
పాట వాట్సాప్లో పాట ఇవ్వండి. అవుదామరే, మళ్ళీ నెక్స్ట్ ప్లే చేద్దాం. ఇప్పుడు రామారావు గారి కుమారుడు విజయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. తర్వాత పాట ప్లే చేస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, విచ్చేసిన మన ఊరి గ్రామ ప్రజలందరికీ నాన్న తరఫున విప్లవాభివందనలు జోహార్లు అర్పిస్తూ నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నా. మేము లేని సమయంలో మా కుటుంబ సభ్యుల మీద, అదేవిధంగా నాన్నగారి మీద అవాకులు చవాకులు కొంతమంది దుర్మార్గులు ఇక్కడ చెప్తున్నారంట. అసలు ఎవరు రామారావు గారు? ఎవరు? ఎందుకు ఈయనకి ఇంత పాపులారిటీ వచ్చింది? ఎందుకు ఇంకా ఇన్ని 8 నెలలైనా కానీ జనాలు తప్పిస్తున్నారంటే ఆయన ఏమో ఆషామాషిగా రాలేదు. ఒక బ్యాంక్ జాబ్ వదిలిపెట్టుకొని వచ్చాడు. ఆయన రిటైర్ అయి ఉంటే ఏ మేనేజర్గానో పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యారు. ఆయన డబ్బులు ఒక లెక్క కాదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అదే కాదు, మా నాన్న ఉమ్మడి పాలేరు ఖమ్మం డివిజన్ సెక్రటరీ అయినప్పుడు అది చాలా పెద్ద ఏరియా. ఆ ఏరియాకి సెక్రటరీ అంటే ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ పోస్ట్ అప్పట్లో. అప్పుడు సిపిఎం పార్టీ చాలా బలంగా ఉంది. అప్పట్లోనే మా నాన్నకి జీబ్ ఇచ్చారు పార్టీ తరఫున. ఆ జీబ్ వద్దని పార్టీకి తిరిగి ఇచ్చేసి దాన్ని డబ్బులు చేసుకొని పార్టీ ప్రజల కోసం పనిచేసింది. అది ఇప్పుడు ఇన్నోవా కంటే కాస్ట్ ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలా ఈ దుర్మార్గులు ఎంతగా తెగిస్తున్నారో. మేము ఇక్కడ లేవని మమ్మల్ని మా నాన్న మీద దుష్ప్రచారం ఇంకా చేస్తున్నారు. అది ఎవరు ఖండించాలనుకుంటున్నారేమో, నేనున్నా ఖండించి తీరుతా, చెప్తూనే ఉంటా, చెప్పి తీరుతా. వాళ్ళ బుద్ధి జరిగేటట్టు చేస్తాం, అది జరుగుతుంది. మా పార్టీ వాళ్ళని కూడా అడుగుతున్నా, అది ఎప్పుడు చేయాలో మీరు చేయాలని కోరుతున్నా. అదే కాదు, నాన్న మీద ఇంకా ఏదో ల్యాండ్ గ్రాబ్ చేసిండు అది ఇది అని చెప్తున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, నాన్న చనిపోకముందు మండల రెవెన్యూ ఆఫీస్లో నాకు మా ఊరు పక్కన పొలం ఉంటే మాకు కొంచెం ఎక్కువ వచ్చింది, అది తీసేయండి అని రిపోర్ట్ పెట్టిండు మండల ఆఫీస్లో. ధర్నీలు ఎక్కువ వచ్చింది, ఎవడన్నా పెట్టిండా? మాకు పొలం వచ్చిందని ఎవడన్నా పెడతాడా? సిగ్గులేని నా కొడుకులు ఆరోపిస్తున్నారు. ఆ నా కొడుకులు చెప్తున్నా, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే రాండి రా ఇక్కడికి తేల్చుకుందా రాండి. నేను చెప్తున్నా, ఎక్కడ దొంగతనం చేసిండు, ఎక్కడ చేసిండో మీరు నిజంగా అమ్మకు పుడితే రాండి, నా దగ్గర రాండి, నేను చూపిస్తా మేము ఏమేం త్యాగాలు చేసినామో, ఈ ఊరికి ఏం చేసినామో, ఈ జిల్లాకి ఏం చేసినామో చెప్తా. నా కొడుకులారా, ఇంకేమనుకుంటున్నారా మీరు? అదే కాదు, నేను బూతులు మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దు. మాకు కళ్ళు మండిపోతుంది. ఇక్కడ లేనప్పుడు నాకు నిద్ర కూడా పట్టట్లేదు ఈ నా కొడుకులు చేసేయి. మన గ్రూపుల్లో పెడుతుంటే అసలు చూస్తుంటే నాకు నిద్ర రావట్లేదు రోజు. అదే కాదు, వీళ్ళు ఎవరిని అడ్డం పెట్టుకుంటున్నారు ఈ దుష్ప్రచారాలకి? జిల్లా మొత్తం దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక మనిషిని చంపి దుష్ప్రచారం చేస్తున్నారు మీరు. వాళ్ళ దుష్ప్రచారం చేయడానికి సొంత తమ్ముడిని మరదలను వాడుతున్నారు. వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలుసు ఈ ఊళ్ళో. మా బాబాయ్ వాళ్ళ పెళ్ళాన్ని ఎలగొట్టి ఇది చేస్తే సర్లే ఆమె ఇది చేసింది వద్దులే అని చెప్పేసి ఏలుకోమని చెప్తే వాళ్ళు రోజు మాకు కాళ్ళు ఎక్కి దండం పెట్టాలి మా నాన్నకి. వాళ్ళు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఈ దుష్ప్రచారాలు చేస్తుంటారా? వీళ్ళ సిగ్గులేని వాళ్ళు, వీళ్ళగా మీ మద్దతు. అదే కాదు, మీది ఏ చేసినా సరే, ఎక్కడ చేసినా సరే ఖండించడానికి నేనుంటా. మీ అందరికీ నేను చెప్తున్నా, ఈ పోరాటాన్ని ఆపొద్దు. ఈ దోషుల్ని శిక్షించే వరకు మీరు అందరూ మా కుటుంబానికి సహాయం చేయాలని కోరుతూ, మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి, మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. బూతులు మాట్లాడినా అది నా ఆత్మ వచ్చిన బాధ నుంచి వచ్చినాయి కలిపితే నేను ఎప్పుడు బూతులు మాట్లాడిన మనిషిని కాదు. ఇప్పటికీ చెప్తున్నా, మీరు నిజంగా
నిజంగా మీకు దమ్ముంటే మా నాన్న తప్పు చేస్తుంటే రాండి, ఏ రోజు డేట్ పెడతారో రాండి, నేను కూడా ఉంటా, తెలుసుకుందాం మీరు నిజంగా మనుషులైతే. ఇదొకటే చెప్తున్నా. మీరు అనుకుంటున్నారేమో మేము ఇంకా చేస్తామని. మీకు చెప్తున్నా, ఈ ఊరోళ్ళు మిమ్మల్ని వెలివేసే రోజులు వస్తాయి, అది తప్పనిసరిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయ్ గారికి ధన్యవాదాలు. కాబట్టి విజయ్ గారి ఆవేదన తప్ప మరొకటి కాదు. తన తండ్రిని కోల్పోయిన బాధ ఒక పక్క అయితే, జరుగుతున్న దుష్ప్రచారం, ఈ దుర్మార్గులు, ఈ నిందితులు ప్రతిరోజు నిత్యం వాట్సాప్లో ఇక్కడ ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు నాయకులు, ఈ ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ ఒక ఎద్దుని వదిలేసింది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నైట్ 9 దాటితే వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉంటాడు, పేర్లు పెడుతుంటాడు, చూసుకుందాం అంటాడు. అంటే రెచ్చగొట్టడం అనేది. నిన్న పోలీసు వారు మేము మీటింగ్ పెడతా ఉంటే మాకు కొన్ని సూచనలు చేశారు. ఓకే, మేము అలానే ఉంటామని చెప్పాం. కానీ అంతకులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు మా పార్టీ కార్యకర్తల్ని, నాయకులను రెచ్చగొడితే, అంటే మేము ఏమి మాట్లాడలేదంటే మేమేం చేతకాక కాదు, చట్టంపైన గౌరవం ఉంది, ఇంకా మీరు నిందితులను పట్టుకుంటారనే ఒక నమ్మకంతో మేము ఓపికగా ఉంటున్నాం తప్ప, మీరు పదే రెచ్చగొడితే సిపిఎం పార్టీకి ఇలాంటివి కొత్త కాదు. మేము కూడా సందర్భం వచ్చినప్పుడు మీకు తగిన గుణపాఠం, బుద్ధి చెబుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ యూత్ కాంగ్రెస్ నాయకుడికి నేను మళ్ళీ హెచ్చరిక చేస్తా ఉన్నా. సవాలు విసురుతా ఉంటారు సోషల్ మీడియాలో, దమ్ముంటే రండి చూసుకుందామని. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, చూసుకుందామంటే ఎక్కడ చూసుకుందామో సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవరు లేనప్పుడు జంగాల రామకృష్ణ అనే ఒక సామాన్యమైనటువంటి ఓ సాధారణ కార్యకర్తను కొడతావా? ఒక నెల రోజుల క్రితం కనకమ్మ గారు, మణిపూర్ సీని గారు వాళ్ళ అమ్మగారు 75 ఏళ్ల ముస్లింను పట్టుకొని పొలంలో వాతలు పడేటట్టు, కుట్లు పడేటట్టు కొట్టినటువంటి ఆ దుర్మార్గుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంచుకుంటారు, నాయకుడిని ఎట్లా చెప్పుకుంటారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నీకు సిగ్గు అనిపించట్లేదా? తాగుబోతుల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి మహిళలను కొట్టే వాళ్ళని, తిట్టే వాళ్ళని మీరు నాయకులుగా కొనసాగితే మేము చూస్తూ ఊరుకోవాలా? అందుకని ఈరోజు పోలీసు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మీరు వాళ్ళకి తగిన చర్య తీసుకోవాలి, లేకపోతే మేము కూడా దాన్ని ధీటుగానే ఎలా ఎదుర్కోవాలో సిపిఎం పార్టీకి తెలుసు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంలో తెలియజేస్తూ, పాట వచ్చిందా? ఒకసారి పాట కామ్రేడ్ చాలా కష్టపడి చేశాడు, ఒక 2 నిమిషాలు పాట వినవలసిందిగా కోరుతాము. గుర్తుండిపోతారు మీరు, కామ్రేడా మా సామినేని రామారావు గారు. గుండెల్లో గుర్తుండిపోతారు మీరు, కామ్రేడా మా సామినేని రామారావు గారు. పాతర్లపాడు ఊరు పేరును ఊరు పాతంగా మార్చెళ్ళిన, గుండెల్లో గుర్తుండిపోతారు మీరు, కామ్రేడా మా సామినేని రామారావు గారు. మీతోటి ముచ్చట్లు పెట్టినోళ్ళు కామ్రేడ్స్, పాట చివరిలో మొత్తం వింటారు, కొద్దిగా సమయం వక్తలు ఉన్నారు, అర్థం చేసుకోవాలి. పాట చాలా బాగుంది, నేను కూడా విన్నా. మీరు కూడా రేపు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఈ పాట పూర్తిగా వేస్తారు. ఇప్పుడు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నున్నా నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కార్యక్రమ అధ్యక్షులు, ఎదిగిపోయిన నాయకులు, ఈ సభలో పాల్గొంటున్నటువంటి సోదరులు, కామ్రేడ్స్, మిత్రులందరూ ముందుగా నమస్కారం. మన అమరవీరుడు కామ్రేడ్ సామినేని రామారావు గారి విగ్రహావిష్కరణని వేలాది మంది ప్రజల సమక్షంలో ఆవిష్కరించుకున్నాం. రామారావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. రామారావు గారి గురించి అవాకులు చవాకులు పేలే వాళ్ళ గురించి కూడా మన వాళ్ళు ప్రస్తావించారు.
రామారావు గారిని చంపేస్తే ఈ గ్రామంలో సిపిఎం పార్టీ పంచాయతీ ఎన్నికల్లో గెలవకూడదు అనుకొని హత్య చేశారు. అధికారం ఉంది కదని మాకు డిప్యూటీ సీఎం అండగా ఉండని చెప్పేసి పోలీసుల్ని కంట్రోల్ చేయొచ్చు, మీరు తప్పించుకోవచ్చు, ఇప్పుడు చట్టం ముందు రాకపోవచ్చు. కానీ ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఏ పంచాయతీ ఎన్నికల్లో అక్రమంగా అన్యాయంగా గెలుచుకోవాలని దుర్మార్గానికి పాల్పడి రామారావు గారిని హత్య చేసి అది తప్పించుకొని తిరుగుతూ ఉన్నారో, చట్టం ముందు మీరు తప్పించుకొని తిరిగినా ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని 600 అడుగుల లోతున తొక్కి రాజకీయంగా సమాధి చేసి ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని శిక్షించారని చెప్పి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? అంటే రెచ్చగొట్టాలనా? రెచ్చగొట్టి ఈ విషయాన్ని పక్కదారి పట్టించాలనా? తప్పించుకోవాలని చూస్తున్నారా? వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రామారావు గారు ఆ కుమారుడు చెప్పినట్టుగా సిపిఎం పార్టీ వదిలిపెట్టదు. ఈ నేరస్తుల్ని, అంతకుల్ని, దుర్మార్గుల్ని పట్టుకునేదాకా, చట్టం నిలబెట్టేదాకా, వాళ్ళకి శిక్ష పడేదాకా సిపిఎం పార్టీ ఊరుకోదు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో గ్రామాన ప్రజలు నిరసనలు తెలియజేశారు. హత్య జరిగిన తర్వాత మండలాల్లో ర్యాలీలు తీశారు, ఖమ్మం కలెక్టరేట్ని ముట్టడించారు, హైదరాబాద్ దాకా సమస్య తీసుకెళ్లారు, అసెంబ్లీ దాకా ప్రస్తావించారు. మొత్తం వామపక్షాలు మొత్తం కూడా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యమంత్రిని కలిసి ఆయన సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నాడు. ఇటీవల చెప్పాడు, ఈ మధ్య కాలంలో చెప్పాడు. మేము చూస్తా ఉన్నాం. సిట్ ఏర్పాటు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, కోర్టు ముందు నిలబెట్టాలి. పెట్టకపోతే ఆ తర్వాత ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా బట్టి విక్రమార్క గారిని ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వచ్చినా, ఏ ఊరు వచ్చినా మీరు అరెస్ట్ చేయకపోతే ఇంకా వాళ్ళని కాపాడితే ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, అడ్డుకుంటాం. మీరు చట్టం ముందు దొంగల్ని, దోషులను పట్టుకునేదాకా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని వదిలిపెట్టామని చెప్పి రామారావు గారి యొక్క ఆశయాన్ని ముందుకు పట్టపోవడం కోసం సిపిఎం పార్టీ ముందు సాగుతుంది. ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం, పేదలు, రైతులు, కూలీలు వాళ్ళ హక్కుల కోసం, సమస్యల కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధంగా సిపిఎం పార్టీ రామారావు గారి యొక్క ఆశయాన్ని కామ్రేడ్ సామినేని రామారావు గారు సాధిస్తాం. రామారావు గారు మీ ఆశయాల్ని అరెస్ట్ చేయాలి, నరాంతకుల్ని, రామారావు గారిని హత్య చేసినటువంటి దుర్మార్గుల్ని, దుస్తుల్ని, కిరాతకుల్ని చేయాలి. నున్నా గారికి ధన్యవాదాలు. పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కామ్రేడ్ సోమయ్య గారిని మాట్లాడవలసిన చాలా బాధాకరమైన విషయం. కామ్రేడ్ రామారావు గారు చనిపోయి ఇప్పటికి 8 నెలలు దాటింది. అయితే పోలీసులకు శాత కావట్లేదు. అయితే ఇది కావాలని రాజకీయంగా దీని వెనకాల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వల్ల ప్రత్యేకంగా రాజ్యాంగ యంత్రంలో జోక్యం చేసుకొని ఆయన ఈ విధంగా అరెస్ట్ కాకుండా చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నేను సిపిఎం పార్టీలో, జిల్లా కమిటీలో సుమారుగా ఒక 60 ఏళ్ల పైగా ఉన్నాను. కానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలే. గండూరు కృష్ణరావు గారిని కాంగ్రెస్ వాళ్ళు చంపారు. మీ పక్కనున్న చిత్తకారం మండలంలో అనగాని దుర్గారావుని నాగులంచలో చంపారు. కోయ బాబును చంపారు, గండ వీరభద్రాన్ని చంపారు. అన్ని సందర్భంలో చెంగళరావు ప్రాముఖ్యత బాగా ఈ జిల్లాలో ఉన్నప్పుడు కూడా మన పార్టీ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు పెట్టించగలిగింది. కానీ అంతకన్నా మొనగాడేం కాదు కదా బట్టి. సరే ఆ కేసు నిలబడాయా లేదా అదొక భాగం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్గా పోలీసు యంత్రాంగం పూర్తిగా ఏమాత్రం చేత కాకుండా వదిలేయడం. నిన్నను మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక పత్రిక ఒక వార్త వచ్చింది. ఖమ్మం జిల్లా పోలీసులాట ఈ జిల్లాలో బంగారం దొంగతనం జరుగుతున్నట. ఇక్కడున్న పోలీసులాట కర్ణాటకకు పోయి అక్కడున్న కాశీ మొగ్గ ఏదో మొగ్గ ఒక జిల్లాలో బంగారం పట్టుకుని వచ్చిరట. వాళ్ళకు ఎస్పీ గారు కర్ణాటక పోయి మా పోలీసులు పట్టుకొచ్చారని చెప్పేసి వాళ్ళకి అవార్డు ఇచ్చిండు ఎస్పీ, ఖమ్మం ఎస్పీ. అసలు ఎంత సిగ్గుసేటండి. 8 నెలలు అయింది, ఒక మర్డర్ జరిగింది, భార్య పిల్లలంతా చెప్తా ఉన్నారు పలానోడు చంపారని చెప్పి స్పష్టంగా కనపడుతూ చెప్తున్న పరిస్థితి ఉంటే అది వదిలిపెట్టి అక్కడ బంగారం పట్టుకొచ్చిన మా వాళ్ళు పోలీసులు అని చెప్పి అంటున్నావు. ఏమీ లేదు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, ప్రజలు తేల్చుకుంటారు, అది మాత్రం ఖాయం. చరిత్రలో ఇలాంటి దుర్మార్గులందరినీ ఎప్పుడు బొంద పెట్టాలనో, ఎక్కడ పెట్టాలనో, ఏ విధంగా పెట్టాలనో ఎర్రజెండాకు బాగా తెలుసు అని చెప్పేసి మీకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సిపిఎం జోలికి ఎర్రజెండా దగ్గరికి వచ్చిన ఎవరు మిలగలేదు. కాబట్టి పోలీసు శాత కానప్పుడు మేమే వదిలేసి కూర్చోం. మాది గాంధీ మాత్రం సిద్ధాంతం కాదు. ఈ చెంప కొడితే ఇంకో చెంప ఇవ్వడానికి మాకు అవసరం లేదు. తేలుస్తారు ప్రజలు, చరిత్రలో చేస్తారు. ఎవరిని ఎక్కడ బొంద పెట్టాలనో,
ఏ సందర్భం ఘట్టంలో దాని సమయం ఏందో సందర్భం అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తున్న పరిస్థితి. అలా జరిగింది ఖమ్మం జిల్లాలో మీ అందరికీ కూడా తెలుసు. అలా ఉపేంద్రయ్య పోయాడు, సామాన్యుడు ఉపేంద్రయ్య ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఎమ్మెల్యే పోయారు, ఆక నైజాం నవాబే పోయాడు కమ్యూనిస్టుల పార్టీ సంఘం చూస్తున్నప్పుడు ఎవరికి తెలియదు. కాబట్టి ఎవ్వడు మిగలేదు ఎర్రజనతో పెట్టుకున్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, కామ్రేడ్ రామారావు గారి హంతకులు ఇవాళ కాకపోయినా ఇవాళ మీరు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ మీ దౌర్భాగ్యమైన నినాదాల వల్ల రేపు ఇంకొక 2 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మీ గవర్నమెంట్ వస్తుందని నమ్మకం అయితే లేదు. ఇవాళ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది, కానీ ఎప్పుడు మీ ప్రభుత్వం ఉండదు. హంతకుడు ఎక్కడ ఉన్నా హిమాలయ పర్వతాలలో కలుగులో దాక్కున్నా కానీ పట్టకొచ్చేసి మేము పోలీస్ స్టేషన్ ఉపచెప్తాం, మాకు ఓలి పట్టమని చెప్పేసి మీకు చెప్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి కామ్రేడ్స్. కాబట్టి మీరంతా ఓపికతో ఉన్నారు, చాలా మంచి మీటింగ్ పెట్టుకున్నారు. మన ప్రియతమ నాయకుడు రామారావు గారి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మన పార్టీ వైపు నుంచి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ రామారావు గారికి. సోమయ్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యదర్శి కామెడి మచ్చ వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. కార్యక్రమ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, సోదరి సోదరుమల్లారా, అందరికీ ముందుగా నమస్కారం. కామ్రేడ్ సామినేని రామారావు గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. కామ్రేడ్ రామారావు గారి యొక్క హంతకులని శిక్షించడానికి ప్రభుత్వం, పోలీసు మూకుమ్మడిగా జాయింట్గా ఆ నరహంతకులని అరెస్టు చేయకుండా కాపాడుతున్నారు. ఆ కాపాడేది ఎంతో కాలం ఉండదు, భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, ఆ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఆ రకంగా రామారావు గారికి మనం ఘనమైన నివాళులు అర్పించేటటువంటి రోజులు వస్తాయి. ప్రభుత్వం వల్ల, అధికార యంత్రాంగం వల్ల, పోలీసు వల్ల శాతగానటువంటి పనిని ప్రజలే తేల్చుకుంటారు. ఆ రకంగా రామారావు గారిని మనం స్మరించుకుందామని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ కామ్రేడ్ సామినేని రామారావు గారికి మరొకసారి విప్లవాలు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు, నమస్కారం. కామ్రేడ్స్, ఎంతో ఓపికగా సుమారు 2.5-3 గంటలు ర్యాలీ ప్రారంభమైన దగ్గర నుంచి వేలాది మంది ఎంతో శ్రమకు వచ్చి బహిరంగ సభను జయప్రదం చేసి